పాట పాడతాడు. తర్వాత ఎఫ్ఎన్ పాస్టర్గా ప్రత్యేక కృతజ్ఞతలు. వారు వెరిటాస్ అదేవిధంగా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా బిజీగా ఉన్నా కానీ గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు కుల మతాలకు అతీతంగా మేము క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి ఈరోజు సుమారు 6 నెలలు పూర్తయింది. ఆ సందర్భంగా మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ కార్యక్రమం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రేపు 20వ తేదీ కూడా హైదరాబాదులో వారి కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం తన సతీమణి గారితో కూర్చొని క్రిస్మస్ వేడుకలు చేస్తారు. పోయిన సంవత్సరం కూడా అన్నా లిజోనోవా గారు మా వదినమ్మ గారు హైదరాబాదులో అనాథ పిల్లల మధ్యలో క్రిస్మస్ వేడుకలు చేయడం జరిగింది. అలాగా మేము అన్ని కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఒక గొప్ప నాయకుడితో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రజలకి డోలి ఎత్తుకొని, అంటే సుమారు హాస్పిటల్ ఉండవు, డోలి ఎత్తుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకువస్తారు. ఆ కష్టాలను పవన్ కళ్యాణ్ గారు చూసి ఈరోజు రోడ్డు మరామతులు చేస్తున్నారు. ఒక మహనీయులు ఆదర్శంగా తీసుకొని పెట్టిన పార్టీ జనసేన పార్టీ. అటువంటి నాయకుడు ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తున్నామంటే మాకెంతో ఆనందంగా ఉంది. అందుకనే ఈ సందర్భంగా మా నాయకుడితో మా ప్రయాణం జీవితాంతం ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తూ మా నాయకుడికి ఇక్కడి నుంచి మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సమయంలో మన నెల్లూరు నగర సీనియర్ నాయకుడైనటువంటి మన టోనీ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్రిస్మస్ జరగటం అనేది చాలా సంతోషకరమైంది. ఇందులో నేను కూడా పాలిభాగస్తున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా ఒక పాలిభాగస్తులు అవ్వటం నాకు ఎంతో సంతోషకరం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క పార్టీ తరఫున కానీ ఈ యొక్క సంస్థ తరఫున కానీ ఇంకా అనేక మంచి కార్యక్రమాలు జరగాలని కూడా నేను ఆశిస్తూ ఈ యొక్క సమయాన్ని బట్టి ఇక్కడ కూడి వచ్చిన మిత్రులందరినీ కూడా దేవుని నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాలు తెలియజేస్తున్నాను.